ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. అందు కారణంగా మా ఆయన కట్లయితే చేలేస్తా ఉన్నాడు. చూడండి, కట్లు భలే మండుతున్నాయా. నిన్ను చేలేసలా నువ్వు కట్ల బాగా మండుతున్నాయి అయ్యి. రంజాన్ శుభాకాంక్షలు అండి. ఈరోజు రంజాన్ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మన ఛానల్ తరఫున. వంట చేసే సమయంలో సడన్గా గ్యాస్ అయిపోయింది. అప్పటికప్పటికే మొక్కలు పగలేసి వంట అయితే చేయటం జరిగింది అనమాట. ఆర్డర్ పెట్టావా? ఫోన్ చేస్తున్నాను. నిన్న స్విచ్ అయిపోయింది అంటు. నిన్న స్విచ్ అయిపోయిందండి. మళ్ళీ చేస్తే రింగ్ అయింది, అంటే బుక్ అయింది. ఓకే, ఇప్పుడు గ్యాస్ అయితే ఆర్డర్ పెట్టినావు, కానీ ఎప్పటికి వస్తుందో తెలియదు. ఈ లోపు మన ప్రయత్నం పోయినదే రెడీ చేస్తున్నాం. దాంట్లో కట్టెలు గ్యాస్ వచ్చిందాక మాకు తప్పదు. కట్టెలు పొయ్యా కృపాకి తప్పదు. మసిదాబరలు తోవడం. జాగ్రత్త చేయి. నువ్వు గొడ్లు బాగాలేదు, ఇది తిరుగుతుంది. షట్టా వేప మొక్కదా? ఇప్పుడు మొన్న పగలేసింది కూడా అదేనా? ఇది భలే మండుతుందియా. అసలు పొగే లేదు. మామూలుగా కర్తం చెట్లు పొగ వస్తుందా? అసలు ఊరి బాగా ఎండింది, భలే మండుతుంది. అసలు నేను కర్తం అనుకోవట్లా, ఏదో అనుకుంటున్నా. మంచి మొక్క ఇదే, పొగ కూడా రావట్లేదు. ఇది కూడా బాగా మండి. ఇది కూడా నేలలో ఉండింది బాగా, చెరువులో పడి ఉంటే తెచ్చా. 4-5 దెబ్బలు పడాల్సిందే. యాప మొక్క అది ఎక్కువే పడతాయి, ఎక్కువే. 4-5 కన్నా ఎక్కువే. నువ్వు చెప్పు. 3 సరే, కానీ మొత్తం చేయదు, ఒక పేర్లు వేస్తుంది. అబ్బా, అప్పుడేమైందా? నేను చెప్పిందే కరెక్ట్ కదా. ఒకటి ఒక ఛాన్స్ అయిపోయింది నీకు. ఇంకొక 2 ఛాన్స్లే నీకు ఉండేది. చిన్న పేర్లు ఇంకొకటే. నేను చెప్పలే 4-5 కన్నా ఎక్కువే అన్నా. 4 కన్నా ఎక్కువ, 5 కన్నా ఎక్కువ ఏదో అన్నా. 3 అయిపోయింది. ఇప్పుడు 4 కూడా పని చేయలే. 5 అప్పుడు నువ్వు 3 దెబ్బలకి స్విచ్ చేయలేదు కదా మొత్తమా. చూడు అంత పెద్ద కొయ్య ఎంత అయిపోయినాయో. 4 ముక్కలు అయిపోయినాయి. ఇప్పుడు కట్టెలు లేవనే దిగులు ఉండదు, తొందరగా వంట చేసేసుకోవచ్చు. సిలిండర్ వచ్చిందాకా ఈ మొక్కను కూడా ఒక దెబ్బ వేయకూడదా? పెద్దదిగా ఉంది, పెద్దదిగా ఉంది. సరే, అటు కొడితే మొత్తం రాలిపోతలా? తక్కువగానే రాలుతుంది అంతే. అదిగో ఆ చిన్న కట్టను చూడు, దానికి ఉన్నది ఎక్కువగా తీసు. కానీ ఇల్లు చుమ్మి 2 రోజుల దాకైనా ఈ ఇంట్లో రాలుతా ఉంటుంది. 2 రోజులు అయితే కష్టం ఉంటుంది, తర్వాత ఇంక నార్మల్గా అయిపోద్ది. ఈ చీపురు కట్టలు చాలా విలువ, దొరకడం అరుదు. అసలు ఇప్పుడు ఎవరు ఇట్లకి పోయేది? ఇప్పుడు కొట్టింది పెద్ద కట్టకి, అంటే పొడవుగా ఉండదు. ఇప్పుడు చిన్న కట్ట. అది చూడండి, ఇది వెనుకుంది బాగా కొట్టు.
వాటితో భలే డేంజర్. వాటికి ఒక పెద్ద కథే ఉంది, చరిత్రే ఉంది వాటికి. ఇప్పుడు దేనికా ఆ, ఏం కథయా? స్టోరీ ఉంది, మన పెద్దలు చెప్తుంటారు. నేను ఎప్పుడు ఇంట్లో 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 చాలా బాగుంటాయి. చిన్నకి తక్కువ పడింది, ఇది సరిపోయింది. ఒక కట్ట నేను వచ్చేసి భలే ఉన్నాయి అవి నీ చేతిలో. నిజంగా నీ చేతిలో భలే ఉన్నాయి అవి. బాగున్నాయి. వాటికే అందం వచ్చింది నువ్వు పట్టుకుంటట. అబ్బా, నిజం. ఎవరు ఫోన్ చేశారా? మన సబ్స్క్రైబర్లు అక్క వాళ్ళు. అక్క అంటే రంజాన్ కదా, రంజాన్ పండుగ చేసుకుంటున్నారంట అక్క వాళ్ళు. మనకు కూడా ఒక చిన్న వాళ్ళ తరపున ప్రేమ ఇందు ఇందు నీకు ఒక చిన్న గిఫ్ట్ చెప్పారు. అబ్బా, నిజం. అంతే. అవి ఎక్కడంటే అక్కడ గొట్టబాకి ఎట్లా గుడ్లగా నత్తుకుని అంతే ఎన్ని రోజులు వస్తుందా? వస్తాయి. మనం చుమ్ముకుందని బట్టి ఉంటుంది. డైలీగా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు చుమ్మామంటే త్వరగా అయిపోద్ది. మనకి త్వరగా అయిపోయేది కాదు, మనకి ఇల్లు నీట్గా ఉండేదే కావాలి. కూడా బడి కదండి, బడి వదలంగానే ఇంటికి వచ్చామని కుదురుగా ఉంటారా? ఆటలాట ఎండకి చూడు ఎట్ట అయిపోయినారు. ఈరోజు అవును సెలవు కదా రంజాన్. ఇవ్వండి. అక్క చాలా ప్రేమతో చాలా దూరం, కశ్మీర్ అంటే మాకు చాలా దూరమేనండి. దగ్గరేలయ్యా, ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గర అయితే వెళ్ళిపోవచ్చు. వేరే ఊరు కదా, ఎట్లయినా వాళ్ళంతా పండగల వాతావరణంలో ఉంటారు. అయినా మమ్మల్ని గుర్తుపెట్టుకుని మా కోసం అన్ని తీసి పెట్టి ఫ్యామిలీగా పిల్లలకి మీరు తినండి అని ప్రేమగా ముందు పిల్లలకి అది బిర్యానీ తెచ్చి పంపించారు కదా, బిర్యానీ పిల్లలకి పెట్టు. తర్వాత నీకు వచ్చిన కానికి ఏదో చూద్దాం లాస్ట్లో. ముందు భోజనం పెట్టేసి. రెడ్ బకెట్ కృప ఎప్పటి నుంచో రెడ్ బకెట్ అంటుంటివా? నేను అన్నానుగా మన ఇంట్లో పచ్చ బకెట్ కూడా ఉంది అన్న. అదే రెడ్ బకెట్ ఉంది, బిర్యానీ చేసుకొని దాంట్లో వేసుకుంది. నేను మామూలుగా అది ఊరగాయ చేశాను కదా, దాన్ని పెట్టుకోవడానికి తెచ్చుకున్నాం. మన ఇంట్లో పచ్చ బకెట్ కూడా ఉంది. ఇదిగో రెడ్ బకెట్ వచ్చింది, అసలు రియల్ రెడ్ బకెట్ వచ్చింది చూద్దురా. అమ్మో, చాలా ఖర్చు అయి ఉంటుంది. అక్క వాళ్ళు ప్రేమతో పంపించారు. థ్యాంక్స్ చెప్పవా? చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే మేము ఎవరో ఎక్కడో కానీ గుర్తుపెట్టుకొని ఇంతగా మీ ఫ్యామిలీలో మమ్మల్ని కూడా ఫ్యామిలీ అనుకునేసి మా చెల్లి అక్కని అడిగితే అక్క చాలా థ్యాంక్స్ అక్క అంటే, ఎందుకు అట్లా చెప్తున్నావు? నేను మా చెల్లికి మా తమ్ముడికి పంపించాను అని అట్లా చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. వాస్తవంగా చెప్పాలంటే మేము ఏ పండుగలు కూడా చేసుకోమండి. అందరూ అంటారు మీరు క్రిస్మస్ అవి చేసుకుంటారు కదా బాగా అంటే, క్రిస్మస్ పండుగ కూడా మేము చేసుకోము. ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు మా లైఫ్ స్టైల్ మారుతూ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ క్రిస్మస్లని పుట్టినరోజులని ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం తప్ప ఏ పండుగ ఎప్పుడు వస్తుందనేది తెలియదు. ఒక పండుగ మాత్రం కరెక్ట్గా చెప్పగలుగుతాము, జనవరి. సంవత్సరం మారుతుంది కాబట్టి అది కరెక్ట్గా చెప్పగలుగుతాం అనమాట. కానీ తర్వాత మాట్లాడదాం. అన్నీ తీసి వావ్ అభిజుడు మా అల్లుడు అండి, మా అక్క కొడుకు, వీళ్ళంతా ఫ్రెండ్స్. బాగుంది కలర్. ఇదేంది తెలీదు, ఏమంటారో తెలీదు. అక్కని అడగాలి మళ్ళీ. దిగా బిర్యానీ రెడ్ బకెట్. ముందు స్వీట్ పాయసం కాదు, పాయసం లాగా ఉంది. అవి మా ఎల్లుడు మాలో భాగం. బిర్యానీ రెడ్ బకెట్ అంటుంటివా? భలే ఉంది స్మెల్ మాత్రం. చూడాలి కృప, టేస్ట్ ఎలా ఉంటుందో చూసి దాని ప్రకారం చేయాలి. నువ్వు ఒకరోజు చేస్తాను. కొంచెం పెడితే
ఎట్టుంది ప్రణవ్? అవి ఎట్టుంది? ఉంది. జాను సూపర్. ఇది ఉమ్. స్వీట్ మనం గుమ్మడికాయతో చేసేది ఆ, గుమ్మడికాయ అనుకున్నది అట్టే ఉందా? ఉమ్. మనం ఇట్లా దొరికినప్పుడు దాన్ని ఇలా వచ్చేలాగా ఆ, గుమ్మడికాయ అనుకున్నది. గుమ్మడికాయ అంట అన్నది పాది. ఏమంటారు దాన్ని? సేమియా సేమియా సేమియా. స్వీట్ చేశారు. భలే ఉండిలే ప్రణవ్ గుమ్మడికాయతో. కేసరే ఏంది మనం చేసిందా? హల్వా, గుమ్మడికాయ హల్వా సూపర్గా ఉండింది. మిరపకాయ పడింది నాకు. పిల్లలైతే భోజనం చేసేసారు. ఇప్పుడు కృపాకి వచ్చిన గిఫ్ట్ ఏందో చూపిస్తే చూసేస్తాం మేము కూడా. చూద్దాం. నాకు చూపియమ్మా. వావ్, రంజాన్కి అక్క వాళ్ళు పంపించిన కృపాకి చిన్నది కాదు పెద్ద కానుక. కానుక. వావ్, బాగుంది, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. హెవీగా కూడా ఉంది. చాలా heavy. సూపర్ Thanks కృప. చెప్పు అక్కకి. బాగుందియా? బాగుంది అమ్మాయి. అంటే నేను నలుపు కదా కలర్కి చీర చీరత బాగుంది, బురుగుంది, బాగుంది. నాకు కలర్ తెలియట్లా, మా ఆయన నాకు అర్థం. బాగుందియా? బాగుంది. బాగుంది, థ్యాంక్స్ అక్క. చాలా బాగుంది. బాగుంది. బాగుంది చూడ, హెవీగా కూడా ఉంది. నేను ఎప్పుడు అంటే షాపింగ్కి వెళ్తాను, చిన్న చిన్నవి నాకు మన సొమ్మతికి మనకి సరిపోయి. హలో మేడం, ఏ రోజు షాపింగ్కి వచ్చి నువ్వు చీర కొన్నావు చెప్పు? కొనలా. అయితే మనం అప్పుడు అంటే బిజినెస్ చేయాలని ఒక 70 చీరలు తెస్తే ఆ 70 చీరలలో ఒక 30-20 చీరలు నువ్వే ఉంచేసుకున్నావు, మిగతాటి అమ్మావు. అది జరిగింది. తర్వాత మళ్ళా పోయినావు. ఎందుకు పోయాము? రాఖీ పండగకనే పోయి వ్యాపారం అని పోయే తెచ్చాను చీరలు. ఎడ తెచ్చాం అంటే ఒకే డిజైన్ అయ్యి ఒకే డిజైన్ కొంటే కలర్ చేంజ్ అవుతాయి అంతే. అదే అంతేగాని ప్రత్యేకంగా పోయి ఈ చీర నేను కట్టుకోవాలి, ఈ చీర నాకు కొని అని ఎప్పుడైనా జరిగిందా? లేదు. మళ్ళీ డ్రెస్సులు కొన్నాం, చీరలు ఎప్పుడు కొనలా అట్టా. అందులో ఈ మధ్యకాలం ఇంకేం కొంటావులే నువ్వు చీరలు. అదిగో మొన్న కూడా ఒక చీర వచ్చింది చెన్నై నుంచి. ఇక్కడ ఒకటి జరుగుతుంది, కృప ఒక పని చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఎవరన్నా వచ్చి మనల్ని చూడడానికి ఎవరైనా వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తున్నావు. నువ్వు ఒక్క చీర ఇస్తే నీకు ఒక 4-5 చీరలు వస్తున్నాయి. అది ఏందో మరి అర్థం కావట్లే. నీ మంచితనానికి ఈ అనమాట. అంటే ఫ్రెండ్స్ అంటే అర్థమవుతుంది కదా. అంటే ఒకప్పుడు మేము ఏ స్థితిలో ఉన్నామో అలాగా అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా ఏం ఆలోచించదో పోయి ఎత్తుకుపోయి చీర ఇచ్చేస్తుందండి. కొత్తవే మా వాడిని ఏం కాదు. అంత ముందు తెచ్చిపెట్టాం కదా చీరలో. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది, ముందు గర్భిణి, అమ్మాయికి ఇచ్చింది. తర్వాత చెప్పడం కాదు ఇంకా అదేలే చెప్పుకోకూడదు, మనం చేసిన సాయం చెప్పుకోకూడదు. పోకూడదు. కానీ నువ్వు ఒకటి ఇస్తే నీకు చూడు ఎన్ని వస్తాయి. చాలా హ్యాపీగా ఉందండి. కానీ ఇంకొకటి అప్పుడు ఇచ్చింది అంటే మనకి సబ్స్క్రైబర్లో గిఫ్ట్గా మాకు పంపించిన గిఫ్ట్లు కాదండి ఇచ్చింది, మేము సొంతంగా మేము డబ్బులు పెట్టి కొన్న చీరలల్లో ఇచ్చావు నువ్వు, అంతే కదా? నేను తెచ్చుకున్నట్లనే ఇచ్చావు. వీటిలల్లో ఇచ్చావు అనుకో బాధపడతారు. ఇట్లా నాకు ఇచ్చినప్పుడు ఇది ఇట్లా నాకు ఇచ్చి ఇంత మంచిగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సపోర్ట్ లేకుంటే
మీ సపోర్టు దేవుని దయ మా ఇందు లేకపోతే మేము ఇంత దూరం వచ్చేటోళ్ళం కాదు. మమ్మల్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని స్టూడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్.